మొదట భగవంతుణ్ణి సంతోషపరచటానికి ప్రయత్నించండి. అందరినీ సంతోషపరచటం అసాధ్యం. నేను ఎప్పుడూ ఎవరిని విచారపరిచే ప్రయత్నం చేయను. నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను. అంత మాత్రమే నేను చేయగలను. నా మొదటి లక్ష్యం భగవంతుణ్ణి సంతోషపెట్టటం. పూజలో ఆయన ముందు ప్రార్థించటానికి నా చేతులను, ఆయన్ని ప్రతి చోట అన్వేషించటానికి నా పాదాలను, అన్ని సమయాల్లో ఉండే ఆయన గురించిన చింతనలో నా మనస్సును ఉపయోగిస్తాను. ప్రతి ఆలోచన సింహాసనం భగవంతుడితోనే విరాజితమై ఉండాలి. భగవంతుడు శాంతి రూపంలో, భగవంతుడు ప్రేమ రూపంలో, భగవంతుడు దయారూపంలో, భగవంతుడు అవగాహన రూపంలో, భగవంతుడు క్షమారూపంలో, భగవంతుడు జ్ఞాన రూపంలో. ఈ ఒక్క విషయం మీతో చెప్పటానికే నేను వచ్చాను, ఇక దేనికి కాదు. శ్రీ శ్రీ పరమహంస యోగానంద.